దేశంలో పెద్ద పెద్ద లీడర్ల సంగతి పక్కకు పెడితే చిన్న చిన్న లీడర్లు బుడ్డ బుడ్డ పెత్తనాలు చేసేటోళ్ళ ఆరాటం చిన్న ఉండదు. పార్టీ పెద్దలను కలుసుకోవాలి, వాళ్ళు భుజం మీద చెయ్యేసి ఫోటో ఒకటి దిగాలి అని హుషారు చేస్తారు. లేని లేని ఉపాయాలు వేసి ఫోటోలకు వీడియోలకు ఎదురుగా పోతుంటారు. సరే, ఉంటే అభిమానం ఉండాలి కానీ ఇక్కడ ఉన్నోళ్ళ తీరుగా మాత్రం అస్సలే ఉండొద్దబ్బా. ఏం ఫోటోలు రా, దిక్కుమాలిన ఫోటోలు దిగితే దిగుండ్రి, మీరు తెచ్చిన పువ్వులు నేను పట్టుకునేంది, వాటిని మీరే పట్టుకొని ఫోటోలు దిగుండ్రి అన్నట్టు కదలక మెదలక కుర్చీలో కూర్చొని చూసే ఈ లీడర్ ను గుర్తుపట్టినరా? బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్ రాష్ట్రంలో సర్కార్ల వీళ్ళ పార్టీ లేకున్నా అక్కడ పవర్ఫుల్ లీడర్లు వీళ్ళు. అందుకే చోటా మోటా కార్యకర్తలు గిట్ల కాళ్ళకు దండం పెట్టి పూల బొకేలు చేతిలో పెట్టి ఫోటోలు దిగటానికి వచ్చిండ్రు. బుధవారం నాడు లాలూది పుట్టిన బర్త్డే కాబట్టి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ కార్యకర్తలు గిట్ల వరుసగట్టిండ్రు. అంతకుముందు లడ్డుతో చేసిన కేకును కత్తిరించడానికి పెద్ద కత్తి తెస్తే ఆ కత్తిని కూడా పట్టుకోనట్టు పట్టి కేకును కోయనట్టు కోసిండట. ఇక ఈ వీడియోలు చూసిన బీహార్ పబ్లిక్, దేశం పబ్లిక్ గింత బల్ప తన కింద పనిచేసేటోళ్ళంటే గింత లెక్క చేయంతనమా, అధికారంలో లేకున్నా గింత పొగరును చూపెడుతుండంటే పుసుక్కున్న వీళ్ళ పార్టీ సర్కార్లుంటే ఇంకెట్లుండేదో. అయినా వంగి వంగి దండాలు పెట్టేటోళ్ళని అనాలి. అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ కార్యకర్తలు లీడర్లు వస్తే పట్టించుకోకుండా ఉన్నా కూడా వాళ్ళ కోసం తనలాడే చాలా బేకారుగా ఉన్నది. దీనికంటే బానిసగిరి నయం. ఆ లీడర్కు మేము బానిసలమని ప్రకటించుకుంటే ఇంకే మంచిది అని తిడుతున్నారు ఈ వీడియోను చూసిన జనాలు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ పానం దగ్గర పడి శాతగాకట్లున్నాడో లేకుంటే కావాలని పొగరు చూపెట్టిండో గానీ ఈ పద్ధతి అయితే మంచిగా లేదంటుర్రు అంతా.